స్పెషల్ డెవలప్మెంట్ నిధులపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఎస్డీఎఫ్ నిధులపై ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీశారు. ఎస్డీఎఫ్ నిధుల దుర్వినియోగాన్ని సభలో నిలదీశారు జగన్. అయితే వైఎస్ జగన్ ప్రసంగాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు. ఎస్డీఎఫ్కి ఏమీ గైడ్ లైన్స్ లేవు. ఇది పాత ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి సందర్భం. అంటే దీంట్లో ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఇవి ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదు, ఎక్స్ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదు, ఇన్ఛార్జికి ఇవ్వడం లేదు. ఎవరైనా వర్క్స్ ప్లీజ్ లిస్ట్ యూ ఆన్సర్ లిస్ట్ రాజుగారు మీరు కూర్చోండి, నేను చెప్తాను. మీరు కూర్చోండి. లిస్టు నేను చూడకుండా ఇక్కడ పెట్టవ అధ్యక్ష. లిస్టు నేను చూస్తాను. గౌరవ సభ్యులు ఏదో నేను లిస్టు చూడలేదు అనుకుని వాళ్ళే చూశారనుకుంటే లిస్ట్ నేను చూస్తాను. వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్టులో చూస్తే ముఖ్యమంత్రి గారికి లేదు, నాకు లేదు. లిస్టులో ఉందా? ముఖ్యమంత్రి గారికి లేదు, నాకు లేదు. మా పేర్ల మీద ఏమి లేవే దాంట్లో. అంచేత ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎవరైనా వర్క్స్ కానీ ప్రపోజ్ చేస్తే ఆ వర్క్స్కి 2 కోట్లు దాటకుండా శాంక్షన్స్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అంచేత ఇటువంటి సిస్టము అడిగిన వాళ్ళకి ఇస్తున్నారు. ఓకే అధ్యక్ష, అడగకపోతే అమ్మైనా పెట్టదు. మీరు అడగలేదు, మీకు ఇవ్వలేదు. మీరు వెళ్ళి అడగండి. అడిగిన తర్వాత మేము పరిశీలిస్తాం వర్క్లు కరెక్టా కాదని. అప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంచేత అడగకపోతే అమ్మైనా పెట్టదు. మీరు అడగలేదు, మీకు ఇవ్వలేదు, అడిగిన వాళ్ళకి ఇచ్చారు. నేను చెప్తున్నాను కదా, నాకు ఇవ్వలేదు, ముఖ్యమంత్రి గారికి ఇవ్వలేదు. దాంట్లో ఆ లిస్ట్లో మీరు చూసుకోండి కావాలంటే. అంచేత దీంట్లో అంబిగ్యూటీ ఏమి లేదు. ఎస్డీఎఫ్ అనేది సీఎం గారి ఇష్టం. సీఎం గారికి మీరు ఏమైనా ప్రపోజల్స్ ఇస్తే అవి పరిశీలించిన తర్వాత ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, ప్రజాప్రతినిధులుగా వచ్చేవాళ్ళు ప్రజలు ఏదైనా మేలు చేయడానికి ఎమ్మెల్యే అన్న ఒక క్వాలిఫికేషన్తో ఫండ్స్ ఇస్తారు అధ్యక్ష. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కింద అప్పట్లో ప్రతి ఎమ్మెల్యేకి 50 లక్షల రూపాయలు ప్రతి ఎమ్మెల్యేకు అప్పట్లో ఇచ్చాడు సార్. తెలియకపోతే తెలుసుకో, ఊరికే ఎందుకు మాట్లాడతారు? మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకూడదు. తెలుసుకో, ఊరికే ఎందుకు మాట్లాడతారు? మిడిమిడి జ్ఞానంతో ఎప్పుడు మాట్లాడకూడదు. మీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీ దాకా అన్ని ఇవే అలవాట్లే మీకు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతారు. పార్లమెంట్లో కూడా ఎంపీలకు 5 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ ఇస్తారు. అంటే అక్రాస్ ద పార్టీస్ అధ్యక్ష, పలాని పార్టీ అని చెప్పి తేడా లేకుండా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ ఎమ్మెల్యేలకు కానీ ఆ ఎంపీలకు కానీ వాళ్ళు ఎందుకు ఎంపవర్ చేస్తారు అని అంటే ప్రజలు 2 లక్షల మంది ఏ పార్టీకని సంబంధం లేకుండా ప్రజలు ఓట్లు వేస్తారు కాబట్టి. కానీ ఇవాళ నేను అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్డీఎఫ్ అని చెప్పి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి అధ్యక్ష నేను ఒక్కసారి మీరు ఇచ్చిన పేర్లే నేను చదువుతాను అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష మీరు ఇచ్చిన జీవోలు కూడా నేను చూపిస్తున్నాను అధ్యక్ష. మీరు పేర్లు వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఈ విషయంలో కూడా మీరు వాకౌట్ అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే డీప్ ఇన్ సబ్జెక్ట్. మీరు క్వశ్చన్ పరిమితం కానీ క్వశ్చన్ పరిమితం కానీ. నో ప్లీజ్, నో, దట్స్ లెఫ్ట్ టు యూ. దట్స్ లెఫ్ట్ టు యూ. yes, that's left to you. No, that's left to you. No. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి అంతే తప్పితే నో. ప్లీజ్ కన్ఫైన్ టు ది సబ్జెక్ట్ में పరిమిత కాండి. నో ప్లీజ్ నో. Don't shout. Please don't shout unnecessarily. Leader of the opposition. Please, leader of the opposition. Please. No, you cannot behave as you like. Leader of the opposition. No.
దయచేసి కూర్చోండి ప్లీజ్. దయచేసి కూర్చోండి ప్లీజ్. డోంట్ మిస్బిహేవ్. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్ నౌ. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. చెప్పండి. ప్లీజ్ గో బ్యాక్. No, please take it. No, you cannot give like that. Please go. Yes. Please mention your reason to walk out and go. What you అధ్యక్ష ఏ రకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని పెడుతూ Yes. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపోయారో, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నారో, తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళ పేరుతో రిలీజ్ చేసిన మీరంతటి మీరే ఇచ్చిన లిఖితపూర్వకంగా మీరంతకు మీరే ఇచ్చిన నోటు, ఇదిగో మీరు ఇచ్చిన జియో కాపీలు. ఇదేమో కందుల నారాయణ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే 2 కోట్ల రూపాయలు ఆయన పేరుతో. Okay. ఆదాల ప్రభాకర్ రెడ్డి Please. ఎక్స్ఎమ్మెల్యే Don't go into details. ఆయన పేరుతో ఇచ్చిన జియో కాపీ. Yes.